కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లోని ఎస్పీఎం పేపర్ మిల్లు కార్మికుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. పరిశ్రమలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కార్మికుల హక్కులను ప్రభుత్వం యాజమాన్యం కాలరాస్తున్నాయని విమర్శించారు. స్థానిక కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఎన్నికలు జరిగే వరకు బీఆర్ఎస్ కార్మికుల వెన్నంటి ఉంటుందని హామీ ఇచ్చారు. సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో మరి సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 35 రోజుల నుంచి జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని నేను సందర్శించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి తరపున ఈ కార్మికులందరికీ సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉన్నది. 35 రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ దాకా వచ్చి కూడా ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఇలా వీళ్ళు చేస్తున్నదంతా ఒకటే డిమాండ్ మీద, మాకు ఎన్నికలు పెట్టాలి. ఇది ఎంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది సర్వసాధారణం. రాజ్యాంగం చెబుతుంది ఎన్నికలు పెట్టుకోమని. ఇలా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి, గ్రామాల పంచాయతీలకు ఎలక్షన్లు జరుగుతాయి, పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి. విచిత్రంగా సిర్పూర్ పేపర్ మిల్కి మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఎక్కడ పోయిండు వివేక్ వెంకట స్వామి, ఎక్కడ పోయిండు శ్రీధర్ బాబు, ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి, ఎక్కడ పోయిండు అధికారులు? సాక్షాత్తు మేము సైతం లేబర్ కమిషనర్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేస్తే మేము పెడతామన్నారు. చివరికి ఈ కంపెనీతోని మరి మూటలు తీసుకున్నారు. ఈ మూటల ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి దొడ్డిదారిన మూటలు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు. కార్మికుల పూర్తి హక్కులన్నిటి కూడా కాలరాస్తారు. ఈరోజు